ప్రస్తుతం మనతో పాటు మానవతరాయ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మానవతరాయ్ గారు ఎట్లా చూస్తారు? ఓవైపు ఏమో మీరు ఢిల్లీకి సంబంధించి అదానీ మెగా కుంభకోణాన్ని బయటపెట్టాలంటున్నారు, మరోవైపు రాష్ట్రంలోనేమో భారీ ఎత్తున ప్రతిపక్షాల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు చేతగాన్ చవటలు, రుణమాఫీ చేయలేని వెధవలు ఏయో మాట్లాడుతుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ అదానీ సంస్థ ఆర్థిక నేరానికి పాల్పడింది. దానికి సెబీ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధబీ పూరి బుచ్ సహకరించింది. అదానీ కంపెనీలో అక్రమాలు ఉన్నాయి, అనేక మాయాజాలాలకు పాల్పడింది, లేని షేర్లు ఉన్నట్లు, అదేవిధంగా విదేశీ కంపెనీల్లో ఈ సంస్థ అదానీ సంస్థే పెట్టుబడి పెట్టినట్టు ఆ కథనాలను మరి హిడెన్బర్గ్ అనే సంస్థ 23లో ప్రకటించింది. దానిపైన విచారణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం రాహుల్ గాంధీ గారు చేస్తే అసలు రాహుల్ గాంధీ గారు నిలవనడలే లేకుండా ఆ రోజు ఏ విధంగా ఆయన బంగ్లాను ఖాళీ చేయించిందో కేంద్ర ప్రభుత్వం మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ అదే హిడెన్బర్గ్ సంస్థ మళ్ళీ ఒక కథనాన్ని ఈరోజు ప్రకటించింది. గతంలో ప్రకటించినటువంటి కథనంలో సుప్రీంకోర్టు 6 న్యాయమూర్తుల్ని విచారణ జరపమని వెళ్తే సెబీ ఒక తప్పుడు నివేదికను సుప్రీంకోర్టు న్యాయ నిపుణులకు ఇచ్చేసి అదానికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎందుకు ఇవ్వడం జరిగిందని అంటే మనకు అర్థమైంది ఏంటంటే అదానీ కంపెనీలో ఈ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధబీ పూరి బుచ్, ఆయన భర్త డావల్ బుచ్ ఇద్దరు కలిసి గతంలో 2017లో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన తర్వాతనే సెబీలో సభ్యురాలు అయింది. ఆ తర్వాత కృతజ్ఞతా భావంగా అదానీ పైరవీ చేయించి మోడీ దగ్గర ఈయన సెబీ చైర్మన్ వేయించిండు. అందుకు కృతజ్ఞతగా సెబీ చైర్మన్ అక్రమాలు జరిగితే అక్రమాలు జరగలేదని సక్రమంగానే అదానీ కంపెనీ ఉందని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు తప్పుడు నివేదిక ఇచ్చింది. మళ్ళీ ఈరోజు ఏమైంది? ఈ పెట్టుబడి వ్యవహారాన్ని మొత్తం కూడా వీళ్ళు పెట్టినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా మరి హిడెన్బర్గ్ సంస్థ కథనం ప్రచురించింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆర్థిక నేరగాళ్ళైనటువంటి అదానీని, మరి నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని మరి శిక్షించాలంటే దాంట్లో విచారణ జరపమంటున్నాం మేము. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరపండి అంటే వాళ్ళకి ఏం భయం అవుతుందో అంటే ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతున్నారు. అంటే అవినీతి జరిగింది, దేశవ్యాప్త ప్రజల సొమ్ము మొత్తం కూడా అదానీ ఖాతాలోకి పోయింది. పెద్ద ఆర్థిక దేశం చరిత్రలోనే ఇంత పెద్ద ఆర్థిక నేరం ఎక్కడా జరగలేదు. ఇవన్నీ జేపీసీ ద్వారా బయటపడితే వాళ్ళ పరువు ప్రతిష్ట భంగం కలిగిద్దనే ఉద్దేశంతో విచారణకు ఆదేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రతి ఈడీ కార్యాలయం ముందు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, అందులో భంగం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పని లేనోడు డాష్ వాడు ఒకప్పుడు పిల్లితలకాయ కొరికినట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పక్కన రైతు రుణమాఫీ మేము సక్రమంగా చేసినాం. ఆయన రైతు రుణమాఫీలో ఇస్తామంటున్నాం. ఇప్పటికీ 22,30,000 పైచిలకు రైతులకు మేము రుణాల మాఫీ చేసినాం. 18,000 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేసినాం. ఇంకా మా దగ్గర 12-13 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా 10 లక్షల మందికి రైతులకు అనేక సాంకేతిక కారణాలు 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి డబ్బులు వాళ్ళు కట్టకపోవటం మూలంగా మేము చెల్లించిన డబ్బులు తిరిగి రావడం జరిగింది. మళ్ళీ మా వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని వాళ్ళందరికీ ప్రతి అర్హుడైనటువంటి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేము చెప్పినాం. ఇది ఏమైనా అవినీతి జరిగిందా? ఏ ప్రతిపక్షమైనా అవినీతి జరిగితే రైతు రుణమాఫీ సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానీ జేబులో వేసుకుంటే అప్పుడు పోరాటం చేస్తే ప్రజలు నమ్ముతారు. అసలు మానవతరాయ్ గారు ప్రధానంగా మీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక స్పీకర్ కూడా ఆ రుణమాఫీ అయినటువంటి ప్రచారం జరిగింది. ఇందులో ఇంతవరకు వాస్తవం ఉంది? స్పీకర్ గారు ఎంత నిజాయితీ పరుడు అంటే ఆయన చెల్లించినటువంటి రుణమాఫీని వెంటనే తిరిగి చెల్లించారు. నిన్న నాకు అవసరం లేదు, నాకు జీతభత్యాలు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నేను నా యొక్క రుణమాఫీని కలెక్టర్ గారు మీరు జమ చేయండి ఆ బ్యాంకులో అని చెప్పి తిరిగి చెల్లించారు. మరి గతంలో మల్లారెడ్డి చేసిండే ఈ పని. మల్లారెడ్డికి రైతు బంధు ఎంత ఇచ్చారు? వాళ్ళు దాదాపు 2-3 కోట్ల రైతు బంధు ఇస్తే మల్లారెడ్డి తిరిగి ఇచ్చిండా అని నేను ప్రశ్నిస్తాను. సిగ్గుండాలి అసలు వాళ్ళు ఈ మాట మాట్లాడటానికి. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? గుట్టలకి, పుట్టలకి, రియల్ ఎస్టేట్ వ్యాపార భూములకి, డబ్బున్నోళ్ళకి, కోటీశ్వర్లకి, కుబేర్లకి ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్ కుమార్ గడ్డన్ స్పీకర్, ఆయన దేశంలోనే ఆదర్శవంతమైన నాయకుడుగా ఈ మన బయటికి రావడం జరిగింది. కాబట్టి ప్రసాద్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకు నిజంగా రుణమాఫీ అయితే డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నేను కోరుతున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.